ఒక మగవాడు అనుకోండి, ఒక స్త్రీ అనుకోండి, మగవాడికైతే తన శరీరం ఎప్పుడైతే ప్రకృతిలోకి అంటే భూమిపైకి వస్తుందో ఆ యొక్క పురుషుడికి ఇంకో స్త్రీ ఖచ్చితంగా భగవంతుడు పంపించడం జరుగుతుంది, పుట్టించడం అనేది జరుగుతుంది. అది స్త్రీ శరీరం అనుకోండి, పురుష శరీరం అనేది పంపిస్తారు. పురుష శరీరం అనుకోండి, స్త్రీ శరీరం అనేది ఖచ్చితంగా పుట్టదు. శరీరము భూమిపైకి వచ్చినప్పుడు ఇంకో శరీరాన్ని తప్పకుండా భగవంతుడు ఇస్తాడు. కానీ మనకు పెళ్ళైంది అంటే మనం ఏమైనా తప్పులు చేశామేమో. అంటే ఇప్పుడు ఒక సురేష్ అనే వ్యక్తి ఉన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ సురేష్ అని కాదు, సురేష్ అనే పేరుతో ఉన్న వాళ్ళు ఫీల్ కావద్దు. సురేష్ అనే వ్యక్తి ఉన్నాడు, యవ్వనంలో ఏం చేశాడు, స్త్రీలని మోహించాడు, ఇంకా వేరే వేరే ఏమో తప్పులు చేశాడు. ఇంకా కరెక్ట్గా పెళ్లి చేసుకోవాలనుకునేసరికి సంబంధాలు వస్తలేవు, సంబంధాలు వచ్చినా కూడా నచ్చలేదు. అంటే చూడండి, పూర్వంలో ఆయన తప్పు చేశాడు కాబట్టి ప్రకృతి అన్ని చూస్తూనే ఉంటుంది. ఇప్పుడు మనుషులు చూడకపోతే ప్రకృతి అన్ని చూసి వానికి ఏ టైంలో ఎలా శిక్షించాలి, కర్మని ఎవరైనా అనుభవించగలపదు. ఒక చీమని చంపినా కూడా దానికి సంబంధించిన కర్మ మనం అనుభవించాల్సింది. ఏ పాపం చేసినా దానికి సంబంధించిన కర్మ మనం ఆ నొప్పి, కర్మ అనేది ఏంటంటే నొప్పి. సంతోషం వచ్చినప్పుడు ఏంటంటే ఆనందంగా ఉంటాం, కానీ చిన్న కష్టం వచ్చిందంటే మొత్తం విలవిలాడిపోతాం, అయోమయమైపోతాం. పెళ్ళిళ్ళు కావట్లేదంటే ఖచ్చితంగా ఎవరికైనా సరే 30 సంవత్సరాలు దాటిందంటే వివాహం అనేది తప్పకుండా అవుతుంది. ఒకవేళ 30 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా వివాహం కాలేదంటే జాతకంలో విశేషంగా బ్రహ్మహత్య దోషము, రాహుకేతులకు సంబంధించిన దోషము, కుజదోషము, అదే